చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని, ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అభివృద్ధి దశలో కొనసాగుతుందని కూటమి అభ్యర్థులను నమ్మి ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి ఏ గంగులయ్య, తెలుగుదేశం పార్టీ 20వ డివిజన్ నాయకులు ఏ శేఖర్. తెలుగుదేశం పార్టీ 20వ డివిజన్ నాయకులు ఏ శేఖర్ ముఖ్యంగా తిరుపతి పట్టణం నందు 20 డివిజన్లలో తాగునీటి సమస్య, విద్యుత్ సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారని శాసనసభ్యులు శ్రీనివాసులు సందర్శించి తగు న్యాయం చేసే విధంగా కృషి చేశారని ఆశిస్తున్నాము. తిరుపతి మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి సుగుణమ్మకి సముచిత స్థానం కల్పించాలని కోరారు. తిరుపతి కూటమి ఉమ్మడి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారోత్సవం చేయించిన శుభ సందర్భంగా ఆర్ఎన్ఈ శ్రీనివాసులకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు. తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. అయ్యా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంలో మన తెలుగు రాష్ట్రాలు మొత్తం బాగా అభివృద్ధి చెందుతాయనేసి మాకు నమ్మకం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పేద ప్రజలకి చూసి ప్రత్యేకమైన ప్యాకేజీలు ప్రకటించి పవన్ కళ్యాణ్ కూడా మా తిరుపతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ పుణ్యక్షేత్రం బాగా ఇంకా అభివృద్ధి చేయాలని అట్లా పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలుపుతూ, ఇట్లా లోకేష్కి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మన తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులకు కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అయ్యా, తిరుపతిలో ప్రత్యేకమైన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, వాటర్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. పైగా ఎస్సీ కాలనీలు హీనమైన స్థితిలో ఉన్నాయి కొన్ని కాలనీలు. వాటికన్నిటి కూడా వాటర్ సదుపాయాలు, కాలువలు ఇవన్నీ చేయాలని ప్రత్యేకంగా ఆర్ఎన్ శ్రీనివాసులు కోరుకుంటూ, అలాగే మన ఓట్లు వేసిన ప్రతి డివిజను ప్రజలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు మాట మీద నమ్మకంతో అందరూ ఓట్లేసి మన తెలుగుదేశం పార్టీని గెలిపించిన దానికి గాను ప్రత్యేకమైన మహిళలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన సుగుణమ్మ కూడా ఆరని శ్రమ చేసి 5 ఏళ్ళు ఒక పోరాటం చేసి ఒక వైఎస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలకి నిలబడి ఉన్న మన సుగుణమ్మకు కూడా ప్రత్యేకమైన ఆమె మహిళ అయినా కూడా ఈ 5 ఏళ్ళు ఆమె పోరాడిందంటే ఆమెకి అంత ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయ్యా, అట్నే చంద్రబాబు నాయుడు కూడా మా సుగుణమ్మకు కూడా ప్రత్యేకమైన ఒక పదవి ఇవ్వాలని, ప్రజల్లో ఎప్పుడు తిరుపతిలో ఆమె ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఆమెకు ప్రత్యేకమైన ఒక గుర్తింపు రావాలని కూడా మా తరఫున, మా ప్రజల తరఫున, తిరుపతి ప్రజల తరఫున చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి కోరుకుంటూ ఇట్లా ఈ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, మన లోకేష్ గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ, జై చంద్రబాబు నాయుడు, జై జై తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి, దగ్గుపాటి పురంధేశ్వరి గారికి కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడిపించే విధంగా ఉమ్మడి కూటమి పనిచేస్తుంది. ఈ 5 ఏళ్లలో తిరుపతిలో ఉన్న ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, రాష్ట్ర భవిష్యత్తుని గుర్తుంచుకొని వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాము. అలాగే 20 డివిజన్లో జనసేనకి పట్టం కట్టిన ప్రతి ఒక్క ఓటర్ దేవుళ్లకు, కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, ఇది చాలా వెనుకబడేటువంటి ఏరియా తిరుపతి మొత్తం మీద. ఇక్కడ కనీస వసతులు కూడా లేవు. రోడ్లు అయితే మన లాస్ట్ గవర్నమెంట్ వేసారు, కాలువలు లేవు, తాగునీటి సరఫరా పూర్తిగా లేదు, విద్యుత్ లైట్లు లేవు, ఇంటి పట్టాలు లేవు, ఏమీ లేవు. దయచేసి మీరన్నా, మిమ్మల్ని కూడా ఎన్నో విమర్శించారు నాన్ లోకల్ అనేసి. మేము అది గుర్తుపెట్టుకోలేదు. మా నాయకుడు నాన్ లోకల్ కావచ్చు, లోకల్ కావచ్చు, సార్ మీరు సపోర్ట్ చేయండి, సార్ మీకు చాలా హెల్ప్ చేస్తారన్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇచ్చిన హామీలన్నీ వాళ్ళకి విమర్శించి చెప్పి ఓట్లు వేయించాము. దయచేసి ఈ హడావిడి అయిన తర్వాత వెంటనే మా ఏరియాకి కూడా మీరు ముందు రాలేదు, సమయాభావం లేని దానివల్ల. కొన్ని ఏరియాలో సందర్శించారు, అక్కడ కూడా ఎమ్మారిపల్లి పూర్తి వ్యాప్తంగా కూడా ఓటర్లు ఎక్కువ ఉన్న పంచాయతీ ఏదంటే ప్రస్తుతానికి మున్సిపాలిటీ అయింది ఎమ్మారిపల్లిలో యొక్క అభివృద్ధి అనేది లేదు, కొన్ని చోట్ల మాత్రమే జరిగింది.
కాబట్టి ప్రతి ఒక్క పేదలకి పథకాలు కానివ్వండి, మెగా డిఎస్సీ సంతకం పెట్టారు అది కానివ్వండి, అన్నా క్యాంటీన్లు కానివ్వండి, ప్రతి ఒక్క అభివృద్ధి పనుల్లో ప్రస్తుతం మెయిన్ మనకి నిరుద్యోగ సమస్య ఉంది ఎక్కువ. ఆ నిరుద్యోగ సమస్య పైన కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు అనుకుంటే సాధించగలరు చంద్రబాబు గారు. తప్పకుండా మీరు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడుపుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై నారా లోకేష్, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ, జై దగ్గుబాటి పురంధేశ్వరి. జై హింద్.